welcome to another beautiful episode of Snacks. ఏడ్చే పిల్లాడికి లాలీపాప్ ఇస్తే కూల్ అవుతాడు, ఏడ్చే పాపకి బొమ్మలు ఇస్తే కూల్ అయిపోతుంది. మరి రొటీన్ గా ఇంట్లో అమ్మ ఫుడ్ తిని 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 కోపంగా ఉన్న వాళ్ళకి మన స్నాక్స్ చూపిస్తే కూల్ అయిపోతారు. మరి ఇవాళ మన స్నాక్స్ లో మనం నేర్చుకోబోయే స్నాక్ ఏంటో తెలుసా? సోయా బాల్స్. మరి సోయా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సోయా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్, స్వీట్ కార్న్ పేస్ట్, శనగపిండి, ఉల్లిపాయ తురుము, వెల్లుల్లిపాయ తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, ఉప్పు, నూనె, పుదీనా. సోయా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో సోయా బాల్స్ అన్నాను కాబట్టి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను సోయా గ్రాన్యూల్స్. సో వీటిని చక్కగా నానబెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతాయి. సో సోయా గ్రాన్యూల్స్ ని మనం ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి, లేదంటే నాన్ వెజ్ తిని తిని సడన్ గా వదిలేసిన వాళ్ళు, వెజిటేరియనే తినాలి అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి నాన్ వెజ్ లో దొరికే ప్రోటీన్స్ అంతా కూడా సోయాలో దొరుకుతుంది. ఐ మీన్ మిల్ మేకర్ ని కూడా మనం ఇలా చిన్న చిన్నగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సోయా గ్రాన్యూల్స్ లాగా అయిపోతుంది. లేదు మేము సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది అంటే సోయా గ్రాన్యూల్స్ తెచ్చుకోవచ్చు. సో ఇలా వీటిని మనం బాటిల్లో నానబెట్టిన తర్వాత ఈ రకంగా రెడీ అయిపోతాయి అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సోయా అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. సో సోయా గ్రాన్యూల్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నామండి. ఉల్లిపాయ తురుము, నెక్స్ట్ వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే జీలకర్ర లైట్గా, సో డైజెషన్కి కూడా చాలా మంచిది జీలకర్ర. అండ్ దానితో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి తురుము. సో స్పైసీగా సోయా బాల్స్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఇంత కూడా సరిపోతుంది. అలానే పుదీనాతో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కార్న్ పేస్ట్. సో కార్న్స్ని చక్కగా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకున్నాం అండి. సో ఇది ఎక్కువగా వేసుకుంటేనే మంచిది, లైక్ బైండింగ్కి కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా కార్న్ చాలా మంచిది కాబట్టి మనం ఇలా వేసేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో బైండింగ్ ఆబ్జెక్ట్ లాగా చాలా చాలా బాగుంటుంది కార్న్ పేస్ట్. సో చూస్తున్నారు కదా, సోయా గ్రాన్యూల్స్లో వేసుకుని దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను శనగపిండి. సో శనగపిండి వేస్తే కూడా బైండింగ్ గట్టిగా అవుతుంది. ఐ మీన్ బాల్స్ లాగా కావాలి అనుకుంటే మాత్రం శనగపిండి యాడ్ చేసుకోవాల్సిందే. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి నేను చక్కగా యాడ్ చేసేసి కలుపుకుంటున్నానండి. సో ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఇది మనం యాక్చువల్గా ఇది మిక్స్ చేసుకునేటప్పుడు శనగపిండి ఎంత అయితే అవసరమో అంతే వేసుకోండి. సో మరీ ఎక్కువగా వేసేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగుండదు. సో లైట్గా ఉండల్లాగా వస్తుందా లేదా అన్నంత వరకు చూసుకొని మాత్రమే దీన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇప్పుడైతే సోయా బాల్స్కి కావాల్సిన టఫ్ రెడీ అయిపోయింది. మరి ఇక నెక్స్ట్ నేనేం చేస్తున్నానో మీరే చూడండి. సో సోయా బాల్స్కి కావాల్సిన టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పాన్ పెట్టేసి సో షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఈ సోయా బాల్స్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో ఈ ఆయిల్ వేడెక్కేలోపు సో లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఇవి చిన్న చిన్న ఉండల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి.
ఓకే, సో చిన్న చిన్న గులాబ్ జామున్కి ఇవన్నిటికీ మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఉండలు, ఎగ్జాక్ట్లీ ద సేమ్ చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం అండి. సో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా మనం సోయా బాల్స్ని రెడీ చేసుకోవాలండి. సో 1 after 1 మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ సోయా బాల్స్ మీరు రెడీ చేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ సోయా బాల్స్ని మనం ఆయిల్లోకి వేసేసుకుందాం. సో ఇప్పుడే ఈ బాల్స్ని వేసుకున్నాం కదండి, చక్కగా వీటిని మనం ఫ్రై చేసుకుందాం. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్రైట్, సో సోయా బాల్స్ రెడీ అయిపోతున్నాయండి మెల్లమెల్లగా. సో కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ని మనం రెడీ చేసేసుకుందాం. సో కలర్ చేంజ్ అయిపోయిన ఈ సోయా బాల్స్ అన్నిటిని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, లైట్ గా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయండి, మరొక వైపు ఎల్లో కలర్ లోకి. సో వీటిని చక్కగా మనం వేయించుకోవాలి, సో దట్ అన్ని సైడ్స్ కూడా కాలేలాగా ఉండాలన్నమాట. వన్ సైడ్ తింటే టేస్టీగా, అనదర్ సైడ్ రాగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకోసమే అన్ని వైపులా చక్కగా వీటిని మనం వేయించుకుందాం. సో భలే కలర్ వస్తున్నాయి. చక్కగా మనం యాడ్ చేసుకున్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి కలర్ ఇస్తున్నాయి అన్నమాట. ఎస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 రెడీ అయిపోయి వీటిని తీసేసుకుందాం. ఇలానే 1 after 1 బాల్స్ అన్నిటిని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ బాల్స్ మీరు హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో సోయా బాల్స్ రెడీ అయిపోయాయండి. మరి ఆలస్యం చేయకుండా వీటి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకొచ్చేసాను ఒక వైట్ ప్లేట్. చూసారు కదా, ఒక దిష్టి బొమ్మ వచ్చింది వాళ్ళ స్నాక్స్కి. క్యారెట్, కార్న్, మరమరాలు, కొత్తిమీర, ఇలా కప్ కేక్స్కి ఉండే ఇదంతా ఉంటుంది కదా, క్యాప్ లాగా పెట్టేసి చక్కగా మొక్కజొన్న పోతుంది ఇది కూడా ఉంటుంది కదా, పీల్ చక్కగా దాంతో మనం ఇలా డెకరేట్ చేసేసుకున్నాం. అండ్ పక్కకి చూస్తేనేమో టొమాటో కెచప్. మరి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సోయా బాల్స్ని 1 after 1 ఇలా గుచ్చేసుకుందాం టూత్ పిక్కి, చాలా బాగుంటుంది. సో ఇలా ఈ సోయా బాల్స్ని ఫైనల్ ప్లేటింగ్లోకి తీసేసుకుందాం. సో అన్నీ కూడా ఇలానే 1 after 1 మనం ప్రిపేర్ చేసుకుంటే లుక్ మాత్రం అదిరిపోతుంది. ఓకే, సో సోయా బాల్స్ వేడిగా రెడీ అయిపోయాయి కదండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో ప్లేటింగ్ అంతా కూడా. మరి ఆలస్యం చేయకుండా సోయా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సోయా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్, స్వీట్ కార్న్ పేస్ట్, శనగపిండి, ఉల్లిపాయ తురుము, వెల్లుల్లిపాయ తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, ఉప్పు, నూనె, పుదీనా. సోయా బాల్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్, ఉల్లిపాయ తురుము, వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, లైట్ గా జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, పుదీనా, స్వీట్ కార్న్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత శనగపిండి కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కేలోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి వేయించుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత టూత్ పిక్కి గొచ్చుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సోయా బాల్స్ రెడీ. ఓకే, సో సోయా బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చక్కగా వీటిని ఇలా కింద పెట్టేసుకుని ఈ దిష్టి ఫెలోని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సోయా బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలానే టొమాటో కెచప్లో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.
చాలా బాగుంది. పుదీనా ఫ్లేవర్తో పాటు సోయా ఫ్లేవర్ కూడా సూపర్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం యాడ్ చేసుకున్న కార్న్ పేస్ట్ ఏదైతే ఉందో అద్దుర్స్. వెజిటేరియన్ స్నాక్స్ కూడా అద్రగొట్టేస్తున్నాం అసలు మన స్నాక్స్లో, ఎక్కడ తగ్గట్లేదు. ఐ రియల్లీ రియల్లీ లైక్ దిస్. సూపర్గా ఉంది. సో ఈ టేస్ట్ని మీరు కూడా ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని నేను కోరుకుంటున్నాను. సో సోయా బాల్స్ హాట్గా తింటే ఇంకా అదిరిపోతుంది. సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తారు కదా. సోయా బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందండి, ఎందుకంటే ఇంత చక్కటి టేస్టీ స్నాక్ ని ఇవాళ మన స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై బాయ్.